హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం చూద్దాం స్పెషల్ కాంబో గోదావరి స్టైల్ మటన్ కర్రీ, తెలంగాణ ఫేమస్ బగారా రైస్. ఈజీ అండ్ క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఈవెన్ బిగినర్స్ కూడా ఈజీగా ఫాలో అయ్యేలాగా చాలా టేస్టీగా ఈ మీల్ని రెడీ చేసుకోవచ్చు. బగారా రైస్ తినడం వల్ల యూజెస్ ఏంటి అంటే ఈజీ డైజెషన్, మసాలా లైట్గా ఉంటుంది, రైస్ సాఫ్ట్గా ఉంటుంది, సో స్టొమక్కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. లెస్ స్పైసీ, బిర్యానీ కన్నా స్పైస్ తక్కువ కాబట్టి అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సేఫ్. బ్యాలెన్స్డ్ మీల్, రైతా, కర్రీ, గ్రేవీతో తింటే కార్బ్స్, ఫ్యాట్స్, న్యూట్రియన్స్ బ్యాలెన్స్ అవుతాయి. కిడ్స్ అండ్ ఎల్డర్స్కి సూటబుల్. ఇంకా ప్రిపరేషన్కి వస్తే నేను తీసుకున్న 2 cups బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేయాలి. బగారా రైస్కి స్పెషల్ ఫ్లేవర్ ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ షాజీరా. 2 tablespoon ఆయిల్, 2 tablespoon గీ వేసుకోవాలి. షాజీరా, యాలకులు, లవంగాలు, స్టార్ యానిస్, బడి ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు వేసి 2 minutes ఫ్రై చేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరదోరగా ఫ్రై చేసుకోవాలి. 1/2 tablespoon మిరియాల పొడి లేని వాళ్ళు మిరియాలు వేసుకోవచ్చు, 3 లేదా 4. కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. సోక్ చేసిన బాస్మతి రైస్ వేసి పుదీనా వేసుకుని మెతుకు విరగకుండా 2 minutes వేపండి. 1 cup బాస్మతి రైస్కి 1.5 cup వాటర్ పోసి హై ఫ్లేమ్లో 3 whistles వచ్చే వరకు ఉంచండి. అంతే, బగారా రైస్ రెడీ. గోదావరి స్టైల్లో సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. 1/2 kg మటన్కి 4 tablespoon ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న 3 onions, పచ్చిమిర్చి వేసుకుని 1 tablespoon సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న మటన్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 tablespoon ధనియా జీరా పౌడర్, తగినంత కారం వేసుకోండి. 1/2 tablespoon బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకుని 10 minutes ఉడికించండి. వేసుకుని 1 cup వాటర్ పోసి తగినంత ఉప్పు యాడ్ చేసి 8 whistles వచ్చే వరకు ఉంచండి. ఎయిట్ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి మటన్ మసాలా వేసి 10 minutes సిమ్లో పెట్టి ఉడికించండి. కొత్తిమీర వేసుకొని 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, మటన్ కర్రీ రెడీ. ఈ బగారా రైస్తో మటన్ కర్రీ చూస్తే నోరు ఊరిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్ఎస్ విత్ శ్రావిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ